బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో ఎన్కౌంటర్ జరిగింది. బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. గంగలూరు అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. అయితే దీనికి సంబంధించి ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు మృతి చెందినట్లుగా కూడా సమాచారం అందుతూ వస్తోంది. అయితే పోలీసులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. బీజాపూర్లో ఛత్తీస్గఢ్ బీజాపూర్లో గంగలూరు అటవీ ప్రాంతంలో జరిగాయి ఈ ఎదురు కాల్పులు. ఎన్కౌంటర్లో అయితే 2 మావోయిస్టులు ప్రస్తుతానికి మృతి చెందినట్లుగా సమాచారం అందుతూ వస్తోంది. అయితే దీనిపై మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. బ్రేకింగ్లో మనం ఈ విషయం చూస్తూ ఉన్నాం. గంగలూరు అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ గంగలూరు అటవీ ప్రాంతాల్లో ఎన్కౌంటర్ జరిగింది. 2 మావోయిస్టులు మరణించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. యాక్చువల్గా జరిగింది ఏమిటి? పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం ఇది జరిగి ఎంతసేపు అవుతోంది? నవీన్. రైట్ రమణ, ఛత్తీస్గఢ్ బీజాపూర్ గంగలూరు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులకు మరియు భద్రతా బలగాలకైతే ఎదురుకాల్పులు జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు మృతి చెందినట్లుగా అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 2 మావోయిస్టులు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఏదైతే పక్కా సమాచారంతో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో అక్కడికి చేరుకున్నటువంటి భద్రతా బలగాలకు ఇటు మావోయిస్టులు తాత్పర్యంతో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క ఎన్కౌంటర్ లో డిఆర్జీ మరియు ఎస్టీఎఫ్ కోబ్రా బెటాలియన్ జవాన్లు వీరందరూ సంయుక్తంగా ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించారు. దీంట్లో ప్రస్తుతానికి అయితే 2 మావోయిస్టులు మృతి చెందినట్లుగా అయితే అంటే తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియదు. అయితే ఈ రోజు మనం చూసుకుంటే ఇటు మావోయిస్టులకు సంబంధించి మేము శాంతి చర్చలకు సిద్ధమంటూ కూడా వాళ్ళు ఒక లేఖను విడుదల చేశారంటూ కూడా అంటే సామాజిక మాధ్యమాల్లో విడుదలైన నేపథ్యంలో అదేవిధంగా దీనికి సంబంధించి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మాత్రం ఈ లేఖ ఫేక్ లేఖ అంటూ మరికొంతమంది చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మరలా ఎన్కౌంటర్ జరగడంతో ఇటు మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమంటున్నా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక దృఢ నిశ్చయంతో మావోయిస్టులను ఏరివేసే పనిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క దీంతో ఇటు భద్రతా బలగాలకు ఇటు మావోయిస్టులకు మధ్య జరుగుతున్నటువంటి ఎదురుకాల్పులతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఒక అంటే భయపడుతున్న పరిస్థితి ఉంది రమణ. ఓకే, థ్యాంక్ యూ నవీన్.